ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను, జైమిని మహర్షి, విద్యారణ్య స్వామి, శంకరానందగిరి స్వామి వీళ్ళంతా వేదాలను చదువుకున్నారు, 4 వేదాలని మదించారు. మరి కలిగిందా అంటే కలగలేదు. విద్యారణ్య స్వామి సాధించుకున్నాడు. ఎలా సాధించుకున్నాడు? తపస్సు చేశాడు. చూశారా? కాబట్టి కేవలము శాస్త్రాలను వినడం వలన, చదవడం వలన ప్రయోజనం 0. నీవు నిరంతరము ధ్యానం చేసినప్పుడే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు. శాస్త్రము రవ్వంతా ఉండాలి, అనుష్ఠానం కొండంతా ఉండాలి. దిస్ ఇస్ ద సీక్రెట్. మీకు చెప్తున్నా, అనేక శాస్త్రాలు అవసరం లేదు. నేను అన్ని చదివి మీకు చెప్తూ ఉన్నాను. అంటే 2001లోన ఇక నేను చదవడానికి ఏం లేవు, గ్రంథాలు అన్నీ అయిపోయినాయి. మరి నేను ఏం చేయాలా? ఇంకా తపస్సులో కూర్చోవాలి మళ్ళీ. చూశారా? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, కొంతవరకు వినాలి, ఇంకా ధ్యానం బాగా చేయాలి. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. మన యొక్క హైందవ వాంగ్మయములోన మీరు ఏ గ్రంథం తీసుకోండి, దానికి కొన్ని 100 భాష్యాలు ఉంటాయి. ఆది శంకరాచార్యుల వారు దశోపనిషత్తులకు భాష్యం రచించారు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించాడు, ఎన్నో ఉత్తమ గ్రంథాలకు భాష్యం రచించాడు. ఆయన వెళ్ళిపోయాడు. శంకరాచార్యుల తర్వాత చాలామంది ఆచార్యులు వచ్చారు. ద్వైతము అన్నారు, విశిష్ట అద్వైతము అన్నారు, భేదము అన్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా? భ్రాంతి జ్ఞానము నుండి వచ్చాయి. ఒక్కడే మీకు చెప్తూ ఉన్నా, ఎవరైనా సరే ఒక క్రొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరింపజేశారు, ఒక నూతన విషయాన్ని ఆవిష్కరింపజేశారు అని అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? భ్రాంతి జ్ఞానము నుండి వచ్చింది. ఆది శంకరాచార్యుల వారు నూతన సిద్ధాంతాన్ని ఆయన ప్రవేశపెట్టలేదు. చాలామంది ఏమనుకుంటారంటే, అద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఆది శంకరులు అనుకుంటారు. ఆది శంకరులు అద్వైత జ్ఞానాన్ని కేవలం ఆయన ప్రచారం చేశాడు. దట్స్ ఆల్. అంతే. అంతేనా? అనుభూతితో రచించాడు ఆది శంకరులు. ఆది శంకరులకు అనుభూతి ఉన్నది. వారి గురువైనటువంటి గోవింద ఆచార్యులు వారు సిద్ధ గురువులు. వారి గురువైనటువంటి గౌడపాదులు వాళ్ళు సిద్ధ గురువులు. చూశారా? గౌడపాదులు, గోవిందాచార్యులు, ఆది శంకరాచార్యులు వీళ్ళంతా ఎవరు అని అంటే, ఆత్మ సాక్షాత్కారం కేవలం పొందినవారు కాదు, ఆత్మ సాక్షాత్కారములో సదా రమించేటువంటి మహితాత్ములు వాళ్ళు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, చూడండి, ఈ మధ్యకాలంలో టీవీలు చాలా వచ్చినాయి. పండితులు, స్వాములు, రకరకాల గురువులు చెబుతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఫ్రీగా వస్తే ఫినాల్ దాకే టైప్ అన్నమాట. ఏం చేస్తుంటారు? ఆ పెట్టుకొని వింటా ఉంటారు.
వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకు తెలియకుండానే రాంగ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటారు. ఒక్కసారి వాడు కనుక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాడా ఆ జన్మ వ్యర్థమైంది. ఎప్పుడు కూడా బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని నువ్వు ఎలా వినాలి అని అంటే గురుముఖతః వినాలి, సిద్ధగురువు బోధిస్తే వినాలి అన్నది అనివార్య సిద్ధాంతం ఇది. అందుకే వ్యాసుడు ఏమన్నాడు? తద్విద్ది ప్రతిపాదేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః. చూశారా? ఎవడైతే ఆ పరబ్రహ్మమును దర్శించాడో అటువంటి గురువును ఆశ్రయించు. ఆది శంకరాచార్య గ్రంథాలను చదువుకో, తప్పులేదు, నేను అంటున్నాను. అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఉపన్యాసాలు వినకూడదు. అంతేగా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆది శంకరాచార్యులు ఉన్నారు. వారు రాసినటువంటి భాష్యాన్ని కూడా మళ్ళీ చాలామంది భాష్యం రచించారు. మరి వాళ్ళంతా ఎవరు? ఆయన శిష్యులే. అవన్నీ మీరు విన్నారనుకోండి, మీకు తిక్కబట్టి ఇంకెటో పోతారు. కాబట్టి ఊరికే ఏ జ్ఞానం పడితే ఆ జ్ఞానం వినకండి. మీరు గురుముఖతః వినాలి. ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందారో అటువంటి గ్రంథాలను చదవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి ఉన్నాడు, చదువుకో. రామకృష్ణ పరమహంస ఉన్నాడు, హ్యాపీగా చదువుకో. మెహర్ బాబా ఉన్నాడు, అధ్యయనం చేసుకో. అంతేగాని ఇష్టం వచ్చిన గ్రంథాలు చదవడము, ఇష్టం వచ్చిన ఉపన్యాసాలు వినడము, ఇవన్నీ వింటే ఏమో తెలిసిన మీరు దారి తప్పుతారు. ఎందుకంటే ఫస్ట్ మైండ్ ఏ జ్ఞానమైతే అది నిక్షిప్తం చేసుకుంటుందో, రికార్డు చేసుకుంటుందో అది గట్టిగా పట్టుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా వింటూ ఉంటావో ఏమవుతుంది? నువ్వు సత్య జ్ఞానానికి, బ్రహ్మజ్ఞానానికి దూరం అవుతావు, భ్రాంతి జ్ఞానంలో పడతావు. అసలకు ఆత్మసాక్షాత్కారము అనేది కలగడం ఎంత దుర్లభమో, అసలుకు అది ఏ విధంగా కలుగుతుందో బహిర్గతం చేసేటువంటి ఒక సన్నివేశము రాముని జీవితంలో ఉన్నది. చూడండి, రాముడు 15 సంవత్సరాలు గురుకుల వాసం చేశాడు. అంటే గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశాడు. 15 సంవత్సరాల వయసు వచ్చింది. తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని రాముడు తెలుసుకున్నాడు. గురువులు అన్నారు, నాయనా శ్రీరామ, నీకు చెప్పవలసిన పాఠం మేము చెప్పేశాం, ఇక నీవు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. చూడండి, 15 ఇయర్స్కే ఆనాడు ఏ విధంగా ఉండేది? బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళు బోధించేవాళ్ళు. 15 సంవత్సరాలకే విద్యాభ్యాసం పూర్తయిపోయింది రామునికి. రాముడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఒక కోరిక కోరాడు. ఈ భారతావనిలో ఎన్నో క్షేత్రాలు, తీర్థాలు, ఎన్నో తపో వనవాటికలు ఉన్నాయి. నాకెందుకో వాటిని చూడాలని నా మనసు ఆరాటపడుతున్నది. కాబట్టి మీరు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు వెళ్తాను అంటాడు రాముడు. మరి ఏ తండ్రి అయినా ఏమంటాడు? ఏమెళ్తావులే నాయన, అడవుల్లో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నీవేమో సుకుమారుడివి, రాజకుమారుడివి, శత్రువులు ఉంటారు అని రకరకాలుగా చెప్పాడు. రాముడు వినలేదు. అప్పుడు దశరథుడు కొంత పరివారాన్ని రామునికిచ్చి, జాగ్రత్తగా చూసుకోండి, అడుగడుగున రామునికి తోడుగా ఉండండి, రాముని విడిచిపెట్టకండి అని చెప్పేసి కొంత పరివారాన్ని ఇచ్చి పంపిస్తాడు దశరథ మహారాజు. సరే, రాముడు వెళ్ళాడు. కాశీ, గయా, ప్రయాగ అన్నీ చూశాడు. ఎన్నెన్నో క్షేత్రాలు తిరిగాడు. ఎందరో మహర్షుల యొక్క ఆశ్రమాలను చూశాడు. ఇంటికి వచ్చాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత రామునికి ప్రచండమైనటువంటి వైరాగ్యం స్టార్ట్ అయింది. రాముడు మౌనంగా ఉన్నాడంట. ఎవరితో మాట్లాడడం లేదు, సరిగా భోజనం చేయడం లేదు,
సరిగా నిద్రపోవడం లేదు. అందరూ అనుకున్నారు, అసలు రాముడికి ఏమైంది, ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు రాముడు, అసలు రాముడికి ఏం తక్కువైందని. ఎన్నో సుఖాలు, ఎన్నో భోగాలు ఈ సామ్రాజ్యంలో రామునికి ఉన్నాయి. రాముడు కోరుకుంటే లేనిది ఏముంది ఈ రాజ్యంలోన అని చెప్పేసి అందరూ చింతాగ్రస్తులైనారు. ఈ విషయము తండ్రికి తెలిసింది. తండ్రి వచ్చి ప్రశ్నించాడు, నాయనా రామా, ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు? నీవు వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏం బాగాలేదు. తీర్థయాత్రల్లో నీవేమైనా చూసావా? అసలు నీకు ఏం జరిగింది? ఎందుకు నువ్వు ముభావంగా ఉంటూ ఉన్నావు? సరిగా తినడం లేదు, నిద్రపోవడం లేదు, చింతాగ్రస్తుడి వల్లే కనబడుతూ ఉన్నావు, మనిషి కూడా వీక్గా ఉన్నావే అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు వేశాడు దశరథుడు. అప్పుడు చూడండి, రాముడు ఏం మాట్లాడలే. నాన్న, నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నాకు తెలియడం లేదు. ఏదో అసంతృప్తి నన్ను వేధిస్తూ ఉన్నది, బాధ పెడుతూ ఉన్నది. ఆ అసంతృప్తి ఏమిటో నాకు అర్థం కావడం లేదు అంటాడు రాముడు. చూశారా ఏమిటా అసంతృప్తి అని అంటే, ఎప్పుడైతే నీ మనసు నిర్మలమవుతుందో, నీ బుద్ధి వివేకపూరితమవుతుందో, వైరాగ్యం నిన్ను ఆవహిస్తుంది. సత్యాన్ని తెలుసుకో 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 అని ఈ ప్రచండమైనటువంటి వైరాగ్యం పట్టుకుంది రాముడిని. సరే, దశరథుడు ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు, రాణులు ఎన్నో రకాలుగా చెప్పి చూశారు. రాముని యొక్క ప్రవర్తనలో మార్పు రాలేదు, చింతాగ్రస్తుడై ఉన్నాడంట. అప్పుడు చూడండి, అనుకోకుండా విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు రావడం జరిగింది. మరి విశ్వామిత్ర మహర్షి ఎందుకు వచ్చాడు అని అంటే, రాక్షసులను చంపాలి, రాముడు నాకు కావాలి అని చెప్పేసి వచ్చాడు విశ్వామిత్రుడు. అప్పుడు తండ్రి అన్నాడు, దశరథ మహారాజు, విశ్వామిత్ర మహర్షి, ఇంకా ఎక్కడ వాడు చంపేది రాక్షసులను? రాముడు చింతాగ్రస్తుడై ఉన్నాడు. అతని మనోవేదన ఏమిటో, అతని దుఃఖానికి కారణం ఏమిటో, అతని అశాంతికి మూలం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీరైనా చెప్పండి, నా రాముణ్ణి మామూలు మనిషి చెయ్యండి, తీర్థయాత్రల్లో ఏం జరిగిందో ఏమిటో అని బాధపడ్డాడు దశరథ మహారాజు. విశ్వామిత్ర మహర్షి అంటాడు, ఆ రాముడిని నా దగ్గర తీసుకొని రండి అన్నాడు. అప్పుడు రాముడు వయసు ఎంత? జస్ట్ 15 years. సరే, రాముని తీసుకొని వచ్చారు. రామునితో పాటు వీళ్ళంతా కూడా వచ్చారు, లక్ష్మణుడు వీళ్ళంతా కూడా. సరే, వచ్చి కూర్చున్నారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అడిగాడు, శ్రీరామ, ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు? నీ దుఃఖానికి, నీ చింతకు కారణం ఏమిటో చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు రాముడు తన మనసులోని మాట చెప్పాడు, మహర్షి, ఈ లోకం ఏమిటి, ఈ జీవులు ఏమిటి, ఈ జీవితం ఎన్నాళ్ళు? ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు, ఎంతోమంది సుఖాలలో మునిగిపోతూ ఉన్నారు. ఇంక ఇంతేనా జీవితం అంటే? నాకు అసంతృప్తిగా ఉన్నది, ఏదో తెలుసుకోవాలని నా అంతరాత్మ ఘోషిస్తూ ఉన్నది, ఏం తెలుసుకోవాలో నాకు అర్థం కాలేదు అంటాడు. అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి. రాముడు కొన్ని సమాధానాలు చెప్తాడు. సమాధానాలు విన్న తర్వాత అప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటాడు, శ్రీరామ, నేను అడిగినటువంటి ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పావు. నీ సమాధానాన్ని బట్టి నీవు గురుకుల వాసములో చక్కగా జ్ఞానాన్ని గ్రహించావు. బ్రహ్మం అంటే ఏమిటో, జగత్ అంటే ఏమిటో, సంబంధం ఏమిటో, జీవులంటే ఏమిటో, మరణం అంటే ఏమిటో, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్నావు. కానీ నీకు ఒక లోపం జరిగింది అంటాడు. చూసారా, బ్యూటిఫుల్ సన్నివేశం ఇది. ఈ సన్నివేశము మీకు రామాయణంలో దొరకదు. యోగ వాసిష్టం అనేటువంటి
మహత్తర గ్రంథంలో మీకు దొరుకుతుంది. వాల్మీకి మహర్షి 2 గ్రంథాలు రచించాడు. ఒకటి రామాయణము, 2 యోగ వాసిష్టం. యోగ వాసిష్టము అద్భుతం. విశ్వామిత్ర మహర్షి ఇలా చెబుతాడు, నాయన నేను అడిగిన ప్రశ్నలకు నీవు చెప్పినటువంటి సమాధానాలను బట్టి చెబుతూ ఉన్నాను అంటూ ఇలా అంటాడు. ఏమన్నాడో యథాతథంగా మీకు చెబుతూ ఉన్నాను. భాగేశ్వరి భగవతు వ్యాసపుత్రస్య సుఖస్యేవ మతిః తవ విశాంతి మాత్రమేవాంతా జ్ఞాతజ్ఞేయాప్యపేక్షతే ఆ చూసారా, ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నాడు, విశ్వామిత్ర మహర్షి అంటూ ఉన్నాడు, రామ భగవద్వ్యాస పుత్రస్య సుఖస్యేవ మతిః తవ. మతిః తవ, నీ యొక్క బుద్ధి ఏ విధంగా ఉన్నదంటే సుఖబ్రహ్మ బుద్ధిలాగా ఉన్నది. విశ్రాంతి మాత్రమే వాంత, నీ మనస్సు విశ్రాంతిని పొందగోరుచున్నది. జ్ఞాతజ్ఞేయాప్యపేక్షతే, శ్రీరామ జ్ఞాతజ్ఞేయాప్యపేక్షతే, జ్ఞాతవ్య విషయాన్ని, ఏ పరమాత్మ గురించి నువ్వు తెలుసుకోవాలో, ఏ తత్వాన్ని నువ్వు గ్రహించాలో ఆ తత్వాన్ని నీవు బుద్ధితో గ్రహించావు, చక్కగా గ్రహించావు. నీ బుద్ధి ఏ విధంగా ఉన్నది అని అంటే సుఖబ్రహ్మ బుద్ధిలాగా ఉన్నది. కానీ నీకు ఒక వెలితి ఉన్నది అంటున్నాడు. చూశారా, ఏమిటా వెలితి? రాముని యొక్క అసంతృప్తికి సమాధానం ఇస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. ఏమంటున్నాడు? విశ్రాంతి మాత్రమే వాంత, నీ మనస్సు విశ్రాంతిని కోరుచున్నది అన్నాడు. మరి ఏమిటి విశ్రాంతి అంటే? మీకు బ్రేక్ ఇస్తే వెళ్ళిపోయే విశ్రాంతి కాదు. సినిమాలో పడుతుంది, సినిమా మధ్యలో విశ్రాంతి అంటాడు. అంటే అర్థమైంది, మీరు ఇంకా బయటకు పోండిరా అని అర్థం. అంటే కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని అర్థం. నీకోసం పుట్టితిరా ఓ బావా,
ధ్యాసలో నన్నో నందిలాగా నిలుపుమురా నందిలాగా నిలుపుమురా నీకోసం పుట్టిదిరా నీ ప్రేమకై నీ సేవలో నా బ్రతుకు సాగని నీ ప్రేమలో నా బ్రతుకు పండని ఓ బాబా సాయి బాబా పుట్టిదిరా శిరిడి బాబా. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అన్నారు గాంధీ మహాత్ముడు. ఈ నీతి యావత్ లోకం ఆచరించాలంటే మంచిని చూడాలి, మంచిని మాట్లాడాలి, మంచిని వినాలి. ఇది సిద్ధించినప్పుడే మనిషి బాగుపడతాడు, సమాజం బాగుపడుతుంది. ఇది ప్రాప్తించినప్పుడే మనిషి సుఖంగా ఉంటాడు, లోకం సుఖంగా ఉంటుంది. ఈ మహాభాగ్యాన్ని యావత్ ప్రపంచంలో సిద్ధింపజేయడానికే శ్రీ రమణానంద మహర్షి వారు నిష్కామంగా, నిస్వార్థంగా, ప్రేమతో యావత్ భక్తలోకానికి సమర్పించే సేవా కార్యక్రమమే కోటి గ్రంథాల ఉచిత వితరణ. సాటిలేని దైవానికి సాటిలేని మహాసేవ, మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. 32 గ్రంథాలను రచించిన సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి నుండి జాలువారిన 33వ మహద్గ్రంథం శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు. నమః శివాయ నమః శివాయ. వేదాలలో, ఉపనిషత్తులలో ప్రధానంగా ప్రతిపాదించబడిన, కీర్తించబడిన దైవం ఎవరు? శివుడు. సనాతన మహర్షులు విరచించిన 108 ఉపనిషత్తులలో 84 ఉపనిషత్తులు ప్రతిపాదించిన దైవం ఎవరు? శివుడు. వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో 10 పురాణాలు ప్రతిపాదించిన దైవం ఎవరు? శివుడు. రెండు 2014 జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి.